ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈనాడు చాలామంది మతోన్మాదులు ఎలాగైనా ప్రవీణ్ అన్నగారి మరణాన్ని ఒక తప్పుడుగా చిత్రీకరించాలి అన్న ఉద్దేశంతో ఆయనపై ఒక లేనిపోని చెడు వార్తను పుట్టిస్తున్నారు. అదేంటంటే, ఆయన ఒక వైన్ షాప్లో మద్యం కొన్నారు. ఆ నేపథ్యంలో ఆయన తప్పత్రాగి డ్రైవ్ చేసిన కారణంగా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది అన్న వార్తలు ఆర్టీవీ, బిగ్ టీవీ, డైల్ న్యూస్ స్టార్ట్ చేసేశాయి. అవి కాస్త మెల్లగా నేషనల్ ఛానల్స్లోకి జారుకొని నిన్నటి నుండి రచ్చ చేస్తున్నాయి. నిజానికి ప్రియులారా, ప్రవీణ్ అన్నగారిని ఒక తప్పుడు వ్యక్తిగా ఈ ప్రపంచానికి చూపించాలని మీడియా అండ్ మతోన్మాదులు తెగ తాపత్రయపడిపోతున్నారు. అయితే క్రైస్తవులైన మనకు అది మాత్రం నమ్మశక్యంగా లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇది చూసిన చాలామంది క్రైస్తవుల్లో బాధ కలిగినా ఇదంతా పెద్ద హైడ్రామా, కేవలం ఇది ఆయనపై ఒక నింద వెయ్యాలని చూస్తున్నారు. అయితే పోలీస్ వారికి ఆ వైన్ షాపేనని ఎలా తెలిసింది? కరెక్ట్గా వైన్ షాప్ ఫుటేజ్ ఎలా తీశారు? ఇకపోతే హైదరాబాదు టు రాజమండ్రి వరకు ఆయన వచ్చిన దారిలో ఇంకేం వైన్ షాపులు లేవా? కరెక్ట్గా అక్కడే ఆగి తీసుకోవాలా? ఇదంతా చూస్తుంటే ఇది మతోన్మాదులు ఆడిన హైడ్రామా అని తెలుస్తుంది. ఇలా ఎందుకన్నానంటే, ఆయన మరణించిన తర్వాత ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాకుండానే కరుణాకర్ సుగుణగాడికి అండ్ ఈ హమారా పంది ప్రసాద్ గాడికి ఎలా తెలుసు ఆయన మద్యం సేవించి డ్రైవ్ చేశాడు అని? పోస్ట్ మార్టం కంటే ముందే ఎలా చెప్పగలిగారు? అంటే ఇది పక్కా ప్రీ ప్లానడ్ మర్డర్ అని తెలుస్తుంది. కాబట్టే ముందే వారు ఆయన మందు త్రాగి డ్రైవ్ చేశాడని మాట్లాడారు. ఒక్కసారి హమారా ప్రసాద్ గాడు తన ఎఫ్బి అకౌంట్లో ఆయన మరణించిన తర్వాత పోస్ట్ మార్టం కంప్లీట్ అవ్వకముందే పోస్ట్ చేసిన పోస్ట్ చదువుతాను, వినండి. పోస్ట్ మార్టం రిపోర్టు ఖచ్చితంగా ఏమని వస్తుందంటే, గొద్ద పగల తాగి బండి కంట్రోల్ కాకపోవడంతో చచ్చాడు అని వస్తుంది అని రాశాడు. ఈ దరిద్రుడు అంటే ప్రవీణ్ అన్నని చంపేసి అలా చంపిన ముఠాలో ఒకటి ద్వారా మద్యం కొనిపించి దాన్ని అన్న చనిపోయిన తర్వాత నోట్లో వేసే రకాలరా మీరు, నీచాతి నీచులారా. అయితే ప్రియులారా, మద్యం కొన్న వ్యక్తి ఇమేజ్ ఒక్కసారి చూడండి, దాని కింద ఉన్న కామెంట్స్ ఒక్కసారి చదువుతాను, వినండి. ఇది ఆర్టీవీలో ప్రవీణ్ అన్న మద్యం కొన్నట్టు సృష్టించిన ఫేక్ వీడియో. దాని క్రింద ఎం తారక్ అన్న అతను పెట్టిన కామెంట్, మీరు చూపెట్టిన వైన్ షాపు మాదే, అసలు పాస్టర్ ప్రవీణ్ మా షాపుకు రాలేదు, మా దగ్గర రియల్ సీసీ ఫుటేజ్ ఉంది, తొందరలో బయట పెడతాం. చూశారు కదండి, ఈ కామెంట్ కూడా నిజం కాదు అన్న అంటారు ఈ దరిద్రుడు. అలా అయితే క్రింద ఇంకొకరు, అతని పేరు పాల్రాజ్ అన్న అతను పెట్టిన కామెంట్ చూడండి. అదే నిజమైతే ఆయన ఫోన్పే చేశారు కదా, అక్కడ డీటెయిల్స్ చూస్తే తెలుస్తుంది. ఆయన అకౌంట్ నుండి మనీ వెళ్ళిన డీటెయిల్స్ చూడండి అని పెట్టాడు. నిజమే కదా? ఇతనికి ఉన్న కనీస జ్ఞానం పోలీసులకు లేకపోవడం హాస్యాస్పదం. కాబట్టి ప్రియులారా, ఇక నుండైనా క్రైస్తవులంతా ఏకమవుదాం. ప్రవీణ్ అన్నను హత్య చేసిందెవరో తేల్చే వరకు ప్రభుత్వంను వదలొద్దని మీ సహోదరుడిగా హెచ్చరిస్తూ మరి ఒక అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు ఆ దేవదేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.